हाई फ्रेंड्स वेलकम बैक टू चैनल क्या टेक्निकल फ्रेंड्स प्रोजेक्टर अने ఎలా తయారు చూపిస్తాను ఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సారీ గాయ్స్ అందరికీ ఎందుకంటే ముందైతే వీడియోస్ పెట్టగా సారీ గాయ్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మనకైతే షూ బాక్స్ లేదా స్లిప్పర్ బాక్స్ అయితే ఒకటి కావాలి నెక్స్ట్ బల్బ్ అయితే కావాలి సిఎఫ్ఎల్ బల్బ్ 60 వాట్స్ అయిన పర్వాలా 220 వాట్స్ అయిన పర్వాలా ఒక బల్బ్ అయితే తీసుకోండి ఓల్డ్ది పాడైపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనం దాని ఎండ్ క్యాప్ అయితే కట్ చేసుకోవాలి నీట్గా అందుకే సేఫ్గా పట్టుకొని అయితే కట్ చేసుకోండి బ్రేకర్ జాయింట్స్ ఉంది స్లో కట్ చేసుకోండి నీట్గా చేసుకోండి ఇదంతా వేస్ట్ పట్టండి నేను స్పీడ్ మెషిన్లో పెట్టాను చూపిస్తాను చూసి ఏంటి ఫ్రెండ్స్ నేనైతే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే స్లోగా అయితే రిమూవ్ చేయండి చిన్నగా అయితే తిప్పండి కూడా వచ్చేసింది ఇప్పుడైతే మనం అయితే లోపల ఉన్న గ్లాస్ని అయితే బ్రేక్ చేసుకోవాలి అందుకే ఐరన్ నెయిల్ అయితే తీసుకోండి ఐరన్ నెయిల్ తీసుకొని అయితే చిన్నగా పొడవండి గ్లాస్ అయితే దూరం వచ్చేసింది తర్వాత అయితే చిన్న హోల్ పెడితే వచ్చేసింది గ్లాస్ అదైతే మొత్తం చిన్న హోల్ పెట్టండి నీట్గా అయితే కట్ చేసుకోండి మరి గట్టిగా పొడవ మాకండి మళ్ళీ బ్రేక్ అయిందనుకో బల్బ్ అనేది బొక్కబడిద్ది మనకే అందుకే చిన్నగా అయితే పగులు కొట్టుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి బ్రేక్ చేసుకుని అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను బ్రేక్ చేసుకున్నాను లోపల గ్లాస్ని అయితే తీసేసా చూడండి ఫ్రెండ్స్ అట్లా నీట్గా చేసుకున్న తర్వాత వాటర్తో అయితే నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసుకోండి క్లీన్గా అయితే వాష్ చేసుకుని గ్లాస్ పార్టికల్స్ ఏం లేకుండా నీట్గా చేసుకున్న తర్వాత దాంట్లో అయితే ఇప్పుడు మనం వాటర్ అయితే నింపుకోవాలి ప్యూర్ వాటర్ మంచి ప్యూర్ వాటర్ అయితే నింపుకొని బాగా క్వాలిటీ అనేది వచ్చింది కొంచెం ప్రొవైడ్ చేసింది కొంచెం జనరేట్ చేసింది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనపడుతుందో హ్యాండ్ పెట్టాను మ్యాగ్నిఫికేషన్ గ్లాస్ టైప్ అయితే కనపడుతుంది అది ఇప్పుడైతే మనం దానిపైన కవర్ చేయడానికి అయితే ఒక బాటిల్ క్యాప్ అయితే ఒకటి తీసుకోండి బాటిల్ క్యాప్ తర్వాత దానిపైన పెట్టుకొని గ్లూగమ్ లేదా ప్లాస్టర్ పెట్టి అయితే దాన్ని అయితే స్టిక్ చేసుకోండి ఎంసీలు అంటారు బయట 20 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది దాన్ని పెట్టి కూడా అతికించుకోవచ్చు ఇప్పుడైతే నీట్గా అయితే స్టిక్ చేసేసేయండి బాటిల్ క్యాప్ అనేది ఓడకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టిక్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎట్లా బాగా కనపడుతుందో నీట్గా అయితే క్లీన్ చేసుకోండి వాటర్ పోసుకుని అయితే ఇప్పుడైతే మనకైతే అల్యూమినియం ఫాయిల్ అనేది కావాలి అల్యూమినియం ఫాయిల్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది నా రోల్ అయితే 1 year అవుతుంది 400లో అయితే వచ్చేసింది నెక్స్ట్ అయితే మనం కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ అనేది కార్డ్బోర్డ్ బాక్స్ చుట్టూరు అయితే నీట్గా అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే కొంచెం లైటింగ్ అనేది ప్రొడ్యూస్ చేసింది ఈక్వల్గా అప్పుడైతే పిక్చర్ క్వాలిటీ కొంచెం పెరిగింది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా తయారు చేసుకుని ఇప్పుడైతే టైమ్ టు టెస్ట్ నెక్స్ట్ టెస్ట్ ద ప్రొజెక్టర్ వీడియో క్వాలిటీ అయితే బాగా వస్తుంది మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేము చూడండి హ్యాండ్ కూడా పెట్టేసా హ్యాండ్ మీద అయితే ప్లే అవుతుంది ఇక్కడైతే వీడియో ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మీట్ ఫ్రెండ్స్ వీడియో చూసారు